2019 సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రశాంతమైన చిన్న పట్టణంలో ఎవరు ఊహించని ఒక విచిత్ర సంఘటనం ప్రారంభమైంది. రాహుల్ అని యువకుడు తన ఇంట్లో ఒంటరిగా రాత్రి గడుపుతున్నాడు. అతనికి తెలియదు ఆ రాత్రి అతని జీవితాన్ని మార్చబోతుందని. సరిగ్గా రాత్రి 2:13 అతని ఫోన్ అకస్మాత్తుగా మోగింది. అది ఒక తెలియని నంబర్. ఆ నంబర్ అతనికి పరిచయం లేదు. అందుకే అతను కొన్ని క్షణాలు చూసి కాల్ని కట్ చేశాడు. కాని కొన్ని సెకండ్స్లోనే మళ్ళీ అదే నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఈసారి అతని మనసులో భయం మొదలైంది. కొంచెం సందేహంతో, కొంచెం భయంతో రాహుల్ కాల్ లిఫ్ట్ చేశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఫోన్లో నుంచి నెమ్మదిగా ఒక వాయిస్ వినిపించింది. రేపు బయటికి వెళ్ళొద్దు, నీకు ప్రమాదం జరుగుతుంది. రాహుల్ అది ఎవరో ఫ్రెండ్ ప్రాంక్ అని అనుకుని నవ్వుకున్నాడు. మరుసటి రోజు సాధారణంగా బైక్ తీసుకుని బయటికి వెళ్ళాడు. కాని కొంత దూరం వెళ్ళగానే అతని బైక్ నియంత్రణ తప్పింది. పెద్ద యాక్సిడెంట్ జరిగింది. రాహుల్ హాస్పిటల్లో కళ్ళు తెరిచాడు. అతని శరీరం గాయాలతో నిండిపోయింది. కాని అతని మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది. అతను ఆ కాల్ నంబర్ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించాడు. అప్పుడు బయటపడిన నిజం అతని గుండెని ఆపేసేలా చేసింది. ఆ నంబర్ 5 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తిదని రికార్డ్స్ చూపించాయి. ఇలాంటి సంఘటనలు నిజంగా జరుగుతాయా లేదా మనం అర్థం చేసుకోలేని రహస్యాలా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా చాలా రహస్యాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ద లాస్ట్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.